బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాసేపట్లో కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. కాళేశ్వరంతో పాటు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలతోనూ భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. రుణమాఫీ గురించి కాంగ్రెస్ హైకమాండ్కు వివరించనున్నారు. వరంగల్లో జరిగే కృతజ్ఞత సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. కాళేశ్వరంతో పాటు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి చర్చిస్తారు. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు సమావేశం అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఢిల్లీ రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కాబోతున్నాం. మనం లైవ్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్తో భేటీ కావడానికి శ్రమశక్తి భవన్ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఆయనతో సమావేశమై తెలంగాణలో ఉన్న నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రధానంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సమావేశంలోనూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మనం చూస్తున్నాం లైవ్ లో సిఆర్ పాటిల్తో సమావేశం లైవ్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇతర నేతలు కూడా, అంటే భట్టి విక్రమార్క ఆల్రెడీ సిఆర్ పాటిల్ ఛాంబర్కు చేరుకున్నారు. సిఆర్ పాటిల్తో భేటీతో కొనసాగుతుంది. అంటే ప్రధానంగా తెలంగాణలోని నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే ఇతర అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా కల్పించాలన్నారు, అది కాకపోతే పీఎంకేఎస్ కింద ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన పథకం కింద దానికి హోదా కల్పించాలంటూ కూడా ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కలిసే సందర్భంలో చర్చించబోతున్నారు. అంటే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం హోదాలో, ఆర్థిక శాఖ మంత్రి హోదాలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కూడా ప్రెసిడెంట్ సిఆర్ పాటిల్తో చర్చలు జరుపుతున్నారు. ఏదైతే శనివారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డలో ప్రాజెక్టులు ఏదైతే నిర్మాణానికి సంబంధించి, అంటే అక్కడ మరమ్మతులకు సంబంధించి కానీ మరొక పరీక్షలకు సంబంధించిన నివేదికకు సంబంధించి ప్రధానంగా విచారణ జరిగిన తీరుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా చర్చించారు. మరోవైపు ఇదే అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో కూడా పలు కీలక విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మరోవైపు ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కూడా సమావేశమయ్యారు. ఇక అక్కడ చర్చలు జరిపిన నేపథ్యంలో ఇక తెలంగాణలో ఉన్న నీటిపారుదల శాఖకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సహకారం అందించాలనే దానిపై, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణకు సంబంధించి రిపోర్ట్ ఏదైతే ఉందో అది త్వరితగతిన వచ్చే విధంగా కూడా ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చలు జరుపుతున్నారు. ఏమైనా థ్యాంక్ యూ శివ.